పాస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి మంజీరా వాటర్ ఫిల్టర్ బెడ్ను సందర్శించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి అధికారులతో మాట్లాడుతూ శుద్ధమైన వాటర్ సంగారెడ్డి ప్రజలకు తాగించాలని అన్నారు. వాటర్ ఫిల్టర్ మిషనరీకి అయ్యే ఖర్చు 200 కోట్లు మరియు హాస్టల్ గడ్డ నుండి రాజంపేట వరకు రోడ్డుకు అయ్యే 200 కోట్లు జనరల్ ఫండ్లో గాని లేదా హెచ్ఎండిఏ ఫండ్లో గాని చేయాలన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అయ్యే ఖర్చులు త్వరలోనే తెస్తానని అధికారులను చెప్పడం జరిగింది. 15 రోజుల్లో పనుల ముహూర్తం మరియు శంకుస్థాపన తేదీ ఖరారు చేసి పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ రఘు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, మనోహర్, కిరణ్ గౌడ్, కూన సంతోష్ కుమార్, మహేష్ ముదిరాజ్, శ్రీను, సయ్యద్ ఆరిఫ్, శాంతికుమార్, ముహమ్మద్ మజీద్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు బంద్ అయిందంటే ఎందుకు బంద్ అయింది? కరెంట్ అర్ధగంట పోయిందంటే ఎట్లా అవుతుంది? సరే, నేను 10 ఏళ్ళు ఫీల్డ్ లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళు కరోనాకే వీకింది అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు, నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ బాధ్యత తెచ్చారు, సత్యనాజ్ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పడుతుంది. అర్థమైందా? నేనేమంటుందంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఈయన అన్నట్టు ఈయన మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? నీకు బీపీ ఉందా? లేదు కదా, నాకు టార్చర్ ఉంటుంది. మంచిగా వచ్చేసారి అటు ఇటు ఉండదు. విన్నావా? ఇంట్లో వస్తుంది ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని. అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తే ఇవ్వను అయ్యాక చెప్పా. నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరు లీడర్లు అన్నట్టు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా పండుగప్పుడు ప్రాబ్లం వస్తుంది. పండుగప్పుడు ఆఫీసర్లు 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. తేడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు, ఇంట్లో వంటరు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది ఈయన గడుగు మీరు టెక్నికల్ ఉన్నారు కానీ తట్టుకున్నారు. లేకపోతే తీసుకుని 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రీ. ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకంటే నీకు అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉండవు అప్పుడు, నేను చెక్ చేసినప్పుడు. ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేదు సార్. జనరేటర్ ఇప్పించిండు, డైలీ 20,000 లీటర్లు 20,000 రూపాయలు డీజిల్ ఇచ్చిండు నాకు. రోజు నెలకు 6 లక్షలు డీజిల్ ఇచ్చారు. ఒక సంవత్సరం రోజు 20,000 పొద్దున్న 20,000 నాకు రావాలి. 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని 1 ఇయర్ నడిపిస్తాను. ఇన్ని పైసలు కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది సార్. 1 ఇయర్ ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ సొంత పైసలు. నెలకెంత? సొంత పైసలు నెలకు 6 లక్షలు డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి? 70 లక్షల పిల్లలకు మంచి బిల్ల వస్తుంది. ప్లస్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళు 3 కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మెగావాడు చాలా అందరు కట్టి ఇచ్చిపెట్టి మళ్ళీ 20 లక్షలు అయింది. నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చిండు సార్. సపరేట్ 20 లక్షలు ఇచ్చింది నాకు. ఇది కంప్లీట్ ఇక్కడ పబ్లిక్ కోసం 1 కోటి రూపాయలు పెట్టిన. 1 కోటి రూపాయలు అయ్యే 1 కోటి రూపాయలు టైంకి 2,000 ఇస్తే 1 కోట్లు పడతాయి ఈజీగా. అప్పుడు 1 కోటి రూపాయలు అంటే ఇప్పుడు 100 కోట్లు. అప్పుడు 1 కోటి రూపాయలు అంటే ఇది 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనా 9 ఇచ్చింది సార్ నాకు. ఇది అర్థమైందా? 20 లక్షలు కొందరు 1,000-2,000 ఇస్తే ఓట్లు గుర్తిస్తున్నారు ఇంటి లెక్కలు అంటే. అంతే కదా? అవును సార్, 20 లక్షలు ఇస్తేనే ఈ వరకు అంతా కంప్లీట్ వాటరు
కొత్తగా చాలా వచ్చినప్పుడు కష్టపడ్డా. రా, ఎంత సొంత ఇదిరా, పైసలు పెట్టి ఏంది? ఆ? అంతా చాలా సరే అయిపోయింది ఇక. ఇప్పుడు నేను అడిగిన దానికి ఇప్పుడు ఫిల్టర్ ఎట్లయితుంది మనోరన్న నీకు ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు? ఎవరు నువ్వు కూర్చోన్నా? ఇప్పుడు డ్యామ్ ఎండిపోయిన తర్వాత మనం జరిగిపోయినాం సార్. తర్వాత ఫిల్టర్ కరెక్ట్ అవుతుందా? అవుతుంది. అవుతుంది. నేను అడిగే ప్రశ్న అవుతుంది అంటే అవుతుందా? కొద్దిగా క్వాలిటీ పెరగాలి సార్. ఇక్కడ మెయింటెనెన్స్ అంత మంచిది. బెడ్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. చేస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు ఇంకా బ్లీచింగ్ పౌడర్ వాడతారు. బ్లీచింగ్ పౌడర్ వాడదు సార్. ఇప్పుడు ఆలం వాడద్దు. అన్ని లేటెస్ట్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఇప్పుడు ఒక ఆంధ్ర షుగర్స్కి ఒక పౌడర్ వచ్చింది సార్. 25 కిలోల బ్యాగ్ వచ్చింది. అది ఇట్లా నీళ్ళలో కలిపి ఇట్లా కరిగిపోతుంది. అందులో మట్టి ఉండని పురుగులు ఉండని దేని ఉండని వేస్తారు. ఓకే, అది కలిపి చాలా బెటర్. ప్లస్ ఇట్లకి అన్ని పురుగులు లోపలికి పోతున్నాయి. ఇవన్నీ జాలీలు ఉండాలి. లోపలికి ఇంత దుమ్ము ఉండదు వాటర్లో. మనం దీనికి తాగడానికి ఇస్తున్నాం నీళ్ళు. లోపల అంతా డస్టే ఉన్నది. ఎక్కడ చూసినా బోధు నిండిపోయి ఎక్కడ తిన్నట్టు. ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ జాలి ఉండాలి. ఒక పురుగు కూడా లోపలికి పోదు, ఏది పోదు. మనం డ్రింకింగ్ వాటర్ కదా సార్. శుభ్రంగా మెయింటైన్ అవుతుంది. అది చేయాలి కదా. ఇంకేమేమి ఉన్నాయి లోపాలు? ఇంకా అంతే సార్. వాళ్ళకి లేటెస్ట్ కెమికల్స్ వాడాలి. లేటెస్ట్ కెమికల్స్ వాడాలి. ఇవన్నీ మెయింటెనెన్స్ చేయాలి. చేయాలి సార్. క్వాలిటీ ఆఫ్ వాటర్ పోతుంది. చెప్పండి ఏం చేద్దాం సార్? నేను ఏమంటున్నానంటే మున్సిపాలిటీ స్టాఫ్ను పెట్టి నువ్వు నడిపితే మెయింటెనెన్స్ కాదు. నేను ఆ 10 ఏళ్ళు ప్రైవేట్ నేను పెట్టి నడిపించాను. 10 ఇయర్స్ నడిపించాను. 10 ఇయర్స్ నడిపించాను. ఎందుకంటే ఆయన జవాబుదారు ఉంటాడు. మున్సిపల్ అధికారి నీకు జవాబుదారు ఉండలేడా? నువ్వు జీతం మట్టుకే పని చేస్తావు. అర్థమైందా? నీకు అర్థం మెయింటెనెన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. మనోహర్ గారితో డిస్కస్ చేద్దాం. ఎప్పుడు? 2 డేస్లో వచ్చేసి 2 డేస్లో 2 రివ్యూ ఉంది కదా. రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక విన్నారా? డిసిషన్ తోటి రావాలి. నా సజెషన్, మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అది సార్ డిస్కస్ చేసుకొని ఎంత అన్న. ఈ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంది ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ ఫ్రెష్గా ఉండడానికి ఏమి నీట్గా గతం మనం ఎట్లా ఇచ్చినాం అట్లా వాటర్ వచ్చినట్టు స్మెల్ లేకుండా. ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండే ఏమన్నా అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా. ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి నిన్న తీసుకోపోయి మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం. ఇవంతా శనివారం నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇచ్చేసాయి కదా నాకు. ఇక ఈ 2 రోజులల్లో నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్లో కాదు, నీ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేపించుకోవాలి. వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి. అది కూడా కోడ్ చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల నీ మీటింగ్లోనే అయిపోవాలి. ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారు జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుంటాము. కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ డిసిషన్ తీసుకుంటాం. ఓకే.